వైద్య విద్య చదరంగం వేటికవే భిన్న ధృవాలు. అటు ఆటను ఇటు చదువును సమతూకం చేస్తూ పతకాల పంట పండిస్తోంది ఓ వైద్య విద్యార్థిని. ఎంబీబీఎస్ చదువుతూనే చెస్లో జాతీయ అంతర్జాతీయ మెడల్స్ సాధిస్తున్న సాయి దివ్యపై కథనం. వైద్య విద్యలో మెరుస్తూ చెస్ బోర్డుపైన ప్రతిభ చాటుతున్న సాయి దివ్య స్వస్థలం గుంటూరు. తండ్రి శివప్రసాద్ ఇంజనీర్, తల్లి వెంకటలక్ష్మి కుమారి గృహిణి. తండ్రి చదరంగం ఆడటాన్ని చూసి 5వ తరగతి నుంచే ఆ ఆటపై ఇష్టాన్ని పెంచుకుంది. కుమార్తె ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. అక్కడ్నుంచి కేవలం 2 ఏళ్లలోనే జాతీయ స్థాయిలో పతకాల వేట మొదలుపెట్టింది. ఒకవైపు స్టెథోస్కోప్ పట్టి ప్రాణాలు కాపాడే డాక్టర్ కావాలనే లక్ష్యం, మరోవైపు చెస్లో దేశం తరపున పతకాలు సాధించాలన్న తపన, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ స్ఫూర్తి నింపుతోంది. 2022లో విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించిన సాయి దివ్య 65 వర్సిటీల స్థాయిలో నిర్వహించిన ప్రతిష్టాత్మక పోటీల్లో 6వ స్థానంలో నిలిచింది. 2016 జాతీయ పోటీల్లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించింది. 2018లో అప్పటి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా క్రీడా భారతి అవార్డు అందుకుంది. 2020లో అండర్-16 ఏషియన్ చెస్ పోటీల్లో 2 సార్లు దేశం తరపున ప్రాతినిధ్యం వహించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. 2015లో ఫస్ట్ అయితే అండర్-11 నేషనల్స్ ఆడానండి. 2014లో పాండిచేరిలో జరిగింది. అదే నా ఫస్ట్ నేషనల్ టోర్నమెంట్. అక్కడ 11 రౌండ్స్కి 6 పాయింట్స్ వచ్చినాయి. ఇంకా అక్కడ రేటింగ్ వచ్చింది, రేటెడ్ ప్లేయర్స్తో గెలవడం వల్ల. తర్వాత సంవత్సరము గుజరాత్లో అహ్మదాబాద్లో అండర్-13 ఆడాను, అండర్-13 నేషనల్స్. అందులో ఆల్ ఇండియా అండర్-13లో 12th ప్లేస్ వచ్చింది. ఆ తర్వాత సంవత్సరము టాప్ 15లో ఉన్నాను అండర్-13 నేషనల్స్లో. ఆ తర్వాత మళ్ళీ అండర్-15 ఆడాను కోల్కతాలో. అప్పుడు 10th ప్లేస్ అట్లా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ చెన్నై కోయంబత్తూర్లో, తమిళనాడు కోయంబత్తూర్లో అండర్-15 ఆడాను. అక్కడ టాప్ 5 వచ్చింది. ఇప్పుడు కరెంట్ వరల్డ్ ఛాంపియన్షిప్ దివ్య దేశ్ముఖ్ మీద అప్పుడు ఆడి డ్రా చేశాను. అది వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్ ఇప్పటి వరకు నాకు. సాయి దివ్య మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కళాశాల యాజమాన్యం ఆకాంక్షిస్తోంది. గత 3-4 ఇయర్స్లో కూడాను ప్రతి చదువులోనూ ప్రతి సబ్జెక్టులోనూ ఫెయిల్ అనేది జరగలేదు. ఫస్ట్ క్లాస్తో పాస్ అవుతూ ఉంది. ఒకవైపు చెస్లో రాణిస్తూ ఇంకోవైపు చదువుల్లో కూడా రాణించడం, 2 బ్యాలెన్స్ చేసుకుంటూ సాయి దివ్య చాలా చక్కగా చదవటం ఆడటం జరుగుతుంది. నిజంగా ఇది మిగతా స్టూడెంట్స్ అందరికీ చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఆశిస్తున్నాను. ఎవ్రీ ఇయర్ కూడా తను సాధించిన తర్వాత తను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి విజ్ఞాన్ యూనివర్సిటీ, SRM, తర్వాత విట్ యూనివర్సిటీ జరిగిన టోర్నమెంట్ అన్నిటికీ వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ గారు ప్రత్యేకంగా అభినందించడంతో పాటు యాన్యువల్ డే ప్రోగ్రామ్స్లో ప్రత్యేకంగా అభినందించడం, మంచి షీల్డ్ తోటి. అలాగే ఆవిడ కూడా బెస్ట్ 22 బ్యాచ్ నుంచి బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ కూడా ఉమెన్ స్టూడెంట్స్ నుంచి అందుకోవడానికి కూడా అర్హురాలని తెలియజేయడం. చదువుతో పాటు చదరంగాన్ని కొనసాగిస్తున్న సాయి దివ్య సరైన ప్రోత్సాహం ఉంటే మరింత ముందుకు వెళ్తానంటుంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించడమే తన లక్ష్యంగా చెప్తుంది. కెమెరా పర్సన్ భాస్కర్తో సత్యవేణి, ఈటీవీ న్యూస్, విజయవాడ.